హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మన వీడియోలో జొన్నలతో ఇడ్లీ, దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్, చాలా ఈజీ. మనం మినపప్పుతో ఇడ్లీ, దోశ ఎలా చేసుకుంటామో అంతే సింపుల్గా జొన్నలతో కూడా దోశ, ఇడ్లీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాదు జొన్నలు ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచివి. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కానివ్వండి, జొన్నలు చాలా మంచిగా పనిచేస్తాయి. అంతెందుకు, జొన్నల గురించి సింపుల్గా ఒక్క మాటలో చెప్పాలంటే సర్వరోగ నివారణి అని చెప్పుకోవచ్చు. అంత మంచివి. మార్నింగ్, ఈవినింగ్ ఇలా జొన్నలతో చేసినవి తీసుకుని మధ్యాహ్నం రైస్ తీసుకున్న ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. మీరే చూసారుగా ఇడ్లీ ఎంత సాఫ్ట్గా ఫల్ఫీగా వచ్చాయో. అలానే దోశలు కూడా సాఫ్ట్గా చేసుకోవచ్చు, క్రంచీగా కూడా చేసుకోవచ్చు. దీనికోసం 2 కప్పుల జొన్నలు, 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బ్రౌన్ రైసు, 1 స్పూన్ మెంతులు వేసి 2 టైమ్స్ వాష్ చేసి 6 అవర్స్ నానబెట్టుకోవాలి. సిక్స్ అవర్స్ నానిన తర్వాత మనం పొట్టున్న మినపప్పు తీసుకున్నాం కదా, పొట్టు పోయేంత వరకు 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. అదే మనం పెద్దవాళ్ళకైతే పొట్టు అలా వేసేసుకోవచ్చు, పొట్టున్న మినపప్పే. పిల్లలు తినరు కదా, అందుకని కొంచెం పైన పొట్టు పోయేంత వరకు 2-3 సార్లు వాష్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. గ్రైండర్లో కొంచెం కొంచెం పప్పు వేసుకుంటూ, కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. మధ్య మధ్యలో వాటర్ వేస్తూ పిండిని ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఇంత మెత్తగా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. పిండిని 6 అవర్స్ అన్నా పులియబెట్టుకోవాలి. నేను నైట్ వేశాను. నెక్స్ట్ డే మార్నింగ్కి బాగా పులిసి మంచిగా దోశ, ఇడ్లీ చాలా ఫల్ఫీగా సాఫ్ట్గా వస్తాయి. చూడండి, నెక్స్ట్ డేకి మంచిగా పులిసి పొంగి ఉంది. ఇప్పుడు మనం ఇడ్లీ, దోశ వేసుకుందాం. టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని పిండి మొత్తం ఒకసారి కలపాలి. 1 or 2 డేస్కి వేసుకుంటే సరిపోతుంది పిండి, ఎక్కువ స్టోర్ చేయొద్దు. నేను ఈరోజు మార్నింగ్, ఈవినింగ్కి గ్రైండ్ చేశాను. లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుని రేపు మార్నింగ్ కూడా వేసుకోవచ్చు. 1 or 2 డేస్ కంటే ఎక్కువ వాడొద్దు. ఏ పిండి అయినా అంతే. ఇడ్లీ బ్యాటర్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. అదే దోశకైతే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం జారుడులాగా చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్లకి కొంచెం కొంచెం ఆయిల్ అప్లై చేసి చిన్న చిన్న ఇడ్లీలాగా వేసుకుందాం పిండిని. కొంతమందికి ఇడ్లీ ప్లేట్లో క్లాత్ వేసి వేసుకునే అలవాటు ఉంటుంది కదా, అలా అలవాటు ఉంటే అట్లా వేయండి, ఇలా వేయండి, ఎలా వేసినా వచ్చేస్తాయి సాఫ్ట్గా.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లీ పాత్ర పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసి వాటర్ వేడయ్యాక ఇడ్లీ ప్లేట్స్ పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకోవడమే. ఎమ్మి ఇడ్లీ రెడీ అయిపోతాయి. మీడియం ఫ్లేమ్లో ఇడ్లీలు ఉడికించుకోవాలి. దీనికి కాంబినేషన్గా పుట్నాలు, 4 పచ్చిమిర్చి, కొంచెం పుదీనా వేసి చట్నీ చేస్తే టేస్ట్ అదిరిపోయిద్ది. మరి ఇడ్లీలు ఉడుకుతూ ఉంటాయి. మరి దోశలు కూడా ప్రిపేర్ చేసుకుందాం. ఈ పిండిలో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం జారుడులాగా కలుపుకోవాలి దోశ పిండి బ్యాటర్. మరి ప్యాన్ పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి సాఫ్ట్గా దోశలు వేసేద్దాము. ఈ విధంగా ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు వేసుకోవడమే. చాలా సాఫ్ట్గా వచ్చాయి కదా, చాలా బాగుంటాయి. దోశలు క్రంచీగా కావాలంటే ప్యాన్ పైన కొంచెం పలసగా వేసేసి దోశ ఇంకాసేపు ఎక్కువ కాల్చండి, క్రంచీగా వచ్చేస్తాయి. ఎలాంటి దోశలు కావాలంటే అలాంటివి వేసేసుకోవచ్చు జొన్నలతో. ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఓపెన్ చేసి చూద్దాము. వావ్! ఓపెన్ చేయగానే ఆవిరి మొత్తం ఒక్కసారి బయటకు వచ్చేసింది కదా. స్మెల్ అయితే చాలా చాలా బాగుంది. ఫస్ట్ టైం ఇడ్లీ వేస్తున్న వారి గురించి చెప్తున్నాను. టూత్పిక్ కానీ నైఫ్తో కానీ అలా పొడుస్తూ ఉంటే ఏమాత్రం అంటుకోవడం లేదు, అంటే ఇడ్లీ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ ఇడ్లీ ఒక ప్లేట్లోకి తీసుకుందాము. చూడండి, చేత్తో టచ్ చేసిన ఏమాత్రం అంటుకోవటం లేదు, పర్ఫెక్ట్గా ఉడికిపోయాయి ఇడ్లీ. ప్లేట్ నుంచి ఎంత మంచిగా ఈజీగా సపరేట్ అయిపోతున్నాయో చూడండి. చాలా సాఫ్ట్గా, చాలా ఫల్ఫీగా వచ్చాయి. చాలా బాగుంటాయి ఈ ఇడ్లీ. మరి ఇడ్లీ దోశలోకి ఏ చట్నీ అయినా వేసేయండి. కొబ్బరి చట్నీ, పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ. నేనైతే వేయించే పని లేకుండా సింపుల్గా పుట్నాల చట్నీ చేసేసాను. చాలా బాగుంది, చాలా సూపర్ టేస్టీగా ఉంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.